ఆ పార్టీ భారత రాష్ట్ర సమితి ఆదేశానుసారం ఈరోజు యావత్ తెలంగాణలో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ధర్నా చేయడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అన్యాయంగా అక్రమంగా మా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయదని న్యాయస్థానం చెప్పినా కూడా ఇవాళ అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరం. మరి భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ఇవాళ చాలామంది నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారంటే ఈ సందర్భంగా మనందరికీ గమనిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్లో ఎన్నికల్లో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అరెస్ట్ నిరసనగా పెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ గౌరవ ఎమ్మెల్సీ గారి ఆదేశాల మేరకు ఈరోజున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క అక్రమ అరెస్ట్ మేము తీవ్రంగా ఖండిస్తూ కార్యకర్తలు అందరం కూడా వారి సంఘీభావంగా ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి శక్తులను అడ్డుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ మీరు చేసే వాటికి రేపు ఓటుతోని మీకు గుణపాఠం నేర్పుతామని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ తప్పకుండా ఇక్కడ ఈ యొక్క ధర్నా కార్యపాలన ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ బీఆర్ఎస్ నాయకురాలు మరియు మన కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఇవాళ ఎల్బీ నగర్ తరఫున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ఇమీడియట్గా మన కవితక్క గారిని ఇమీడియట్గా రిలీజ్ చేయవలసిందిగా మేము నిరసన తెలుపుతున్నాము. ఇమీడియట్గా వారిని రిలీజ్ చేయాలి. తప్పకుండా అక్రమంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన బీజేపీ గవర్నమెంట్ కూడా వారిని రిలీజ్ చేయడానికి రికమెండ్ చేయవలసిందిగా కోరుతూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులు మరియు మన ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మరి సుధీర్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై తెలంగాణ. ముఖ్యమంత్రి Down, down.